పంచాంగం నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ఆశించిన ఫలితాలు, విద్యాపరంగా అభివృద్ధి, వృత్తి వ్యాపార వ్యవహారాలు అనుకూలతలు జరిగే విధంగా ముందుకు పెడతారు. అలాగే నూతన విషయాలు నేర్చుకుంటారు. ఆహారం మొదలైన విషయాల్లో వాళ్ళకి అనుకూలతలు బాగుంటాయి. అలాగే వ్యవసాయ సంబంధమైన విషయాల మీద దృష్టి ఎక్కువ సారిస్తారు. విద్యాపరమైన విషయాలలో ముఖ్యంగా విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు మాట్లాడుకుందాం. వృషభ రాశి కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున ప్రయాణాలకి అనుకూలమైన సమయం. కష్టంతో కార్యక్రమాలు సాధించుకుంటారు. దైవబలం బాగుంటుంది. ఆధ్యాత్మిక సందర్శనలు అధికంగా చేస్తారు. ఉపాసనా బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో పుణ్యబలం అనేది అధికంగా ఉంటుంది. మిత్రులు, ముఖ్యులు సహకరిస్తారు. ఆశించిన విధంగా అన్ని కార్యక్రమాలని చేసుకుంటూ ముందుకు పెడతారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. మిథున రాశిలో ముందుగా మనకి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు ఇదంతా కూడా మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక వ్యక్తుల కొరకు ఖర్చులు చేయవలసిన పరిస్థితి రావడం, అలాగే రుణములకు సంబంధించిన విషయాలలో ఇతరులకు అవసరమైతే మీరు రుణం ఇవ్వాల్సిన పరిస్థితి రావడం లాంటిది. ముఖ్యమైన విషయాలు తాత్కాలికంగా వాయిదా పడడం కానీ, లేకపోతే ఎంత కష్టపడ్డా తగిన ప్రతిఫలం రావటం లేదు వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో అన్న ఆలోచనలు కానీ కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా అనవసర విషయాల గురించి ఎక్కువ బాధపడకుండా వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న మీదట మానసిక, శారీరక ఆరోగ్యాలు కూడా అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి మంచి వ్యక్తుల పరిచయం, స్థిర నిర్ణయాలు, అభివృద్ధి పరంగా ముందుకెళ్ళడం, భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా ఆలోచనలు చేయడం, ఉద్వేగాల్ని నియంత్రించుకోవడం, దాంతోపాటుగా మీకు సంబంధించిన ఆర్థిక అంశాలు, మీరు పెట్టిన పెట్టుబడులు మొదలైన విషయాల గురించి ఈ రోజున చర్చలకి రావడం. అంటే ముఖ్యంగా ఏదైనా గృహం మీద కానీ స్థిరాస్తుల మీద కానీ ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు ఈ రోజున వాటికి సంబంధించి చర్చించడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. సింహరాశి. మా సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి దీర్ఘకాలిక పెట్టుబడులు, దూర దేశాల నుంచి ఆహ్వానాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. నిద్రకు సంబంధించి శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం మీద, నిద్ర మీద, పెట్టుబడుల మీద కొంత దృష్టి సారించాలి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం, తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలలో వారి యొక్క నిర్ణయాలకి అనుగుణంగా వెడుతూ విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెడుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా మనకి యొక్క ఉత్తర, హస్త, చిత్త. ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఏదైనా షాపింగ్ లాంటివి చేయడం, ఇష్టమైన వ్యక్తుల కొరకు ఖర్చులు పెట్టడం, గృహానికి సంబంధించి లేకపోతే వ్యక్తిగత విషయాల్లోనూ మంచి వార్తలు వినడం, మంచి ఖర్చులు పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిత్రులతో సమావేశాలు, చిన్ననాటి మిత్రుల్ని కలవడం, సోషల్ మీడియా మొదలైన వాటిల్లో మీకు పరిచయం వ్యక్తులతో
చర్చలు జరపడం మొదలైన వాటికి అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. దీంట్లో మనకి చిత్త, స్వాతి, విశాఖ తులారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. తులారాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు కొంత ఆలోచన విధంగా ఉంటాయి. అంటే ఇప్పటిదాకా మీరు ఏదైనా ఇతర బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఒక పక్కన గృహము, మరొక పక్కన గృహ సంబంధమైన విషయాలు, మరొక పక్కన వృత్తికి సంబంధమైన విషయాలు, రెండిటి గురించి సరిసమానంగా మీరు ఈక్వల్గా చూసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి. వృత్తి అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో రెండూ కూడా ఈక్వల్గా చూసుకుంటూ వెళ్ళడం వల్ల కొంత బ్యాలెన్స్ అనేది కొద్దిగా తగ్గుతుంది. అంతేకాకుండా ఏదైనా గృహానికి సంబంధించి ముఖ్యంగా ఊరు అంటే స్వదేశానికి వెళ్ళడానికి ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. మీ యొక్క తల్లితో చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. విద్యా సంబంధమైన విషయాలలో నూతన అంశాలు తెలుసుకోవడంలో, నూతన వ్యక్తుల్ని కలవడంలో ఈ రోజున అధిక ప్రాధాన్యత కలిగిన రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. సామాజిక సేవ చేస్తారు. సంతృప్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు బాగుంటాయి. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ముఖ్యంగా సంతానంతో అపార్థాలు రాకుండా ఆలోచనలలో విషయంలో కానీ లేకపోతే ఘర్షణలకు తావివ్వకుండా చక్కగా ఆలోచించి వాళ్ళతో మీరు సమన్వయపరుచుకున్న ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చు. ధనస్సు రాశి. మా ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశిలో వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాల మీద, వ్యక్తిగత విషయాల మీద ఖర్చులు, శ్రద్ధ అధికం చేస్తారు. ఆకస్మిక పెట్టుబడుల కోసం కూడా ఆలోచనలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తుల కొరకు డొనేషన్స్ లాంటివి ఇచ్చే పరిస్థితులు రావడం కానీ, చారిటబుల్ ట్రస్టులకి కొంత డొనేషన్స్ ఇవ్వడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే రీసెర్చ్ సంబంధించిన విద్యార్థులకి రీసెర్చ్కి సంబంధించి కొత్త అవకాశాలు, అలాగే ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి మీ యొక్క శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. మకర రాశి. మా మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల్ని కలుస్తారు. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. నూతన వృత్తుల్లో మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. కళాకారులకు విశేషంగా అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామితో అపార్థాలు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే చాలా విషయాలలో మీరు విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. కుంభరాశిలో ప్రధానంగా మనకి యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి పట్టుదల పెరుగుతుంది. కష్టంతో పనిచేస్తారు. కొన్ని లక్ష్యాలు పెట్టుకుని లక్ష్య దిశగా ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని తీర్చడం, నూతన రుణముల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలతని సిద్ధింపజేస్తాయి. అయితే సంఘంలో పేరు పొందిన వ్యక్తుల సహాయ సహకారాలతో అనుకున్న పనులు సాధించడానికి మీరు అన్ని రకాలుగా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు అనేవి వచ్చే పరిస్థితిగా భావించవచ్చు. ముఖ్యంగా మీ తోబుట్టువుల ద్వారా కానీ మీ యొక్క స్నేహితుల వల్ల కానీ నూతన అవకాశాలకి నాంది పలికే రోజుగా వృత్తిపరంగా మనం భావించవచ్చు. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూద్దాం. మీనరాశిలోకి ప్రధానంగా పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వారికి ఈ రోజున ఆలోచనలు,
మీరు ఆశించిన విధంగా అనుకూలంగా ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది. మీ ఆలోచనలకు అనుగుణంగా ఇతరులు దాన్ని ఉపయోగించుకొని చక్కగా మీ సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. మీకు ఇష్టమైన వ్యక్తులతో సంప్రదించి కొన్ని ఆలోచనలని అమలు చేయడానికి మీరు ప్రయత్నాలు అనేవి చేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. నైపుణ్యాలు పెరుగుతాయి. ఉపాసనా బలం కూడా పెరుగుతుంది. మధ్వ